హాయ్ గాయ్స్, వెల్కమ్ టు ద ఛానల్ థాట్స్ ఆఫ్ తర్ని. ఇవాళ మన ఛానల్లో గోంగూర పప్పు ఎలా చేసుకోవాలో చూద్దాం. ముందుగా కొద్దిగా కందిపప్పుని తీసుకొని కొంచెంగా ఫ్రై చేసి తర్వాత అందులోనే మనం కట్ చేసి పెట్టుకున్న టొమాటో ముక్కలు, అలాగే కొంచెంగా పచ్చిమిర్చి అండ్ దాంతోపాటు కొంచెం అల్లం వేసి కొద్దిగా ఫ్రై చేసుకోవాలి. సో ఇందులో ఫ్రై చేసుకున్న తర్వాత నేను ఇక్కడ 2.5 కప్స్ ఆఫ్ గోంగూరని నేను యాడ్ చేసుకుంటున్నానండి. సో 2.5 కప్స్ గోంగూర యాడ్ చేసుకున్న తర్వాత దాంట్లోని సరిపడా సాల్ట్ కూడా వేసుకుంటాం మనం ఇక్కడ. సో సాల్ట్ కూడా పప్పుకి తగినంత వేసుకుంటాము. అండ్ అలాగే మనకి ఇక్కడ లిడ్ క్లోజ్ చేసే ముందు పప్పు మాడిపోకుండా ఉండడానికి కొద్దిగా ఆయిల్ కూడా యాడ్ చేస్తున్నాను. యాడ్ చేసిన తర్వాత మనకి 2 గ్లాసెస్ ఆఫ్ వాటర్ అనేది యాడ్ చేసుకుంటాం. సో వాటర్ యాడ్ చేసుకున్న తర్వాత ఇప్పుడు మనం వాటర్ యాడ్ చేసుకుంటున్నాం కదా. సో వాటర్ యాడ్ చేసుకున్న తర్వాత కొద్దిగా కలపాలి. సో ముందుగా ఒకసారి కలిపి మనం ఇప్పుడు లిడ్ అనేది క్లోజ్ చేసుకుంటున్నాం. లిడ్ క్లోజ్ చేసుకున్నాక మనకి విజిల్ కూడా పెట్టేసి 6 విజిల్స్ రావాలండి. అప్పుడే మనకి పప్పు అనేది చాలా మెత్తగా ఉడుకుతుంది. సో 6 విజిల్స్ కంప్లీట్ అయిపోయాక ఇప్పుడు ఒకసారి మూత తీసి చూద్దాం ఎలా వచ్చిందో. సో తీసి చూస్తే మనకి పప్పు అనేది చాలా బాగా ఉడికిపోయిందండి. అంటే పచ్చిమిర్చి, మనం వేసిన టొమాటో ముక్కలు, గోంగూర అంతా బాగా కలిసిపోయి చాలా ముద్దగా రావాలన్నమాట. సో కన్సిస్టెన్సీ అనేది చూసుకోండి. దాని తర్వాత మనం పోపు యాడ్ చేసుకుందాం. సో ఇక్కడ మనం ఎండుమిరపకాయలు, కరివేపాకు, అదే పోపు దినుసులు అన్నీ యాడ్ చేసుకుంటాము. పోపు అనేది మాడిపోకుండా ఉండాలండి. సో ఇక్కడ మీరు గీ అయినా యాడ్ చేసుకోవచ్చు, ఆయిల్ అయినా యాడ్ చేసుకోవచ్చు. ఇక్కడ నేను ఆయిల్ యాడ్ చేస్తున్నాను. సో ఆయిల్ యాడ్ చేసుకున్న తర్వాత ఒక్కసారిగా కలిపి మనం ఈ పోపు అనేది పప్పులో కలిపేసుకోవాలి. సో ఇప్పుడు స్టవ్ మీద పెట్టుకొని 2 మినిట్స్ అలాగే కలుపుతూ ఉండాలండి. సో కన్సిస్టెన్సీ చూసుకోండి. సో ఇలా కలుపుతూ ఉన్న తర్వాత పప్పు అనేది కొంచెంగా దగ్గరికి పడిపోతుంది. సో అప్పుడు టేస్ట్ ఎంతో బాగుంటుందండి. సో మీరు కూడా ఒకసారి ట్రై చేసి ఎలా ఉందో చెప్పండి.